హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమణ. మీరు చూస్తున్నారు రమణ ఎడ్యుకేషనల్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ నేమ్ ఏంటి అంటే వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ షేర్స్. ఇంతకీ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అంటే ఏంటి, ఇంతకీ గుడ్ విల్ అంటే ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఇది. మనకి ఇంటర్మీడియట్లోని అలానే డిగ్రీ సెకండ్ ఇయర్ కార్పొరేట్ అకౌంటింగ్లో కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట ఈ చాప్టర్ అనేది, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ షేర్స్. ఈరోజు మనం ఫస్ట్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అనేది చూడబోతున్నాం. ఆఫ్టర్ సెకండ్ క్లాస్ నేను వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం అనమాట. ఓకేనా? ఫస్ట్ గుడ్ విల్ అంటే ఏంటో చూద్దాం. గుడ్ విల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై గుడ్ విల్? గుడ్ విల్ ఈజ్ ఏ నేమ్ అండ్ ఫ్రేమ్ ఆఫ్ ఏ కంపెనీ. ఇప్పుడు మనకి ఒక కంపెనీ ఒక నేమ్ అండ్ ఫ్రేమ్ ఈజ్ కాల్డ్ గుడ్ విల్. ఇప్పుడు ఒక కంపెనీ మనకి 10 years ఉంది. ఈ 10 yearsలోని ఆ కంపెనీకి సొసైటీలో ఉన్న నేమ్ అండ్ నేమ్ ఏంటి అంటే మంచి పేరు ఉందనుకోండి, ఈ కంపెనీ మంచిది, మంచి ప్రొడక్ట్స్ అనేది మనకి క్వాలిటీ ప్రొడక్ట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, క్వాంటిటీ బాగుంటుంది అని చెప్పేసి మంచి నేమ్ ఉందనుకోండి, అప్పుడు మనకి అది గుడ్ విల్ అవుతుంది. ఓకేనా? గుడ్ విల్ ఈజ్ ఎ ఇంటాంజిబుల్ అసెట్. ఇది మనకి ఇంటాంజిబుల్ అసెట్, కనిపించదు, కనబడని ఆస్తులు. టాంజిబుల్ అసెట్స్ అంటే కనిపించే ఆస్తులు, ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే కనబడని ఆస్తులు అనమాట. ఈ గుడ్ విల్ అనేది మనకి కనబడని ఆస్తి. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే 3 types క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి యావరేజ్ ప్రాఫిట్ మెథడ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి సూపర్ ప్రాఫిట్ మెథడ్, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి క్యాపిటలైజేషన్ మెథడ్. ఈ 3 methodsలో మనం గుడ్ విల్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడెప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము అని అడిగితే, ఫస్ట్ అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అడ్మిట్ అయినప్పుడు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, నేను మా ఫ్రెండ్ ఉన్నాం. మేము ఇద్దరం కలిసి ఒక బిజినెస్ని రన్ చేస్తున్నాం. మాకు సొసైటీలో మంచి నేమ్ అండ్ ఫ్రేమ్ అనేది మా కంపెనీకి ఉందన్నమాట. అప్పుడు ఏం చేస్తాము, మేమిద్దరమి రన్ చేసుకుంటూ ఉంటాం. ఈలోపు ఇంకొక థర్డ్ పర్సన్, ఇంకొక ఫ్రెండ్ వచ్చి నేను కూడా మీ టీంలో జాయిన్ అవుతానని చెప్పేసి అడుగుతాడు. అయితే మేము ఏం చేస్తాము, సరే జాయిన్ అవ్వు, నో ప్రాబ్లం, కానీ మేము అడిగిన డబ్బులు నువ్వు కట్టాలి. నీ షేర్తో పాటు మేము గుడ్ విల్కి ఇంత అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసి నీకు చెప్తాము, ఆ అమౌంట్ నువ్వు కట్టేస్తే నిన్ను కూడా మేము చేర్చుకుంటామని చెప్పేసి చెప్తాం. అయితే సార్ దానికి తను యాక్సెప్ట్ చేసి అమౌంట్ కట్టడానికి రెడీ అవుతాడు అనమాట. దాన్ని గుడ్ విల్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క మెథడ్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది గుడ్ విల్ని క్యాలిక్యులేట్ చేయడానికి. ఒక కంపెనీ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ యూస్ చేస్తుంది, ఇంకొక కంపెనీ సూపర్ ప్రాఫిట్ మెథడ్ యూస్ చేస్తుంది, ఇంకొక కంపెనీ ఏం చేస్తుందంట క్యాపిటలైజేషన్ మెథడ్ యూస్ చేస్తుంటుంది. ఫస్ట్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్, సూపర్ ప్రాఫిట్ మెథడ్ ఈరోజు క్లాస్లో మనం చూడబోతున్నాం. ఓకే, ఇంతకీ యావరేజ్ ప్రాఫిట్ అంటే ఏంటి అంటే, మనము 5 lakhsతో బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. మన 5 lakhsతో బిజినెస్ స్టార్ట్ చేస్తాం. అయితే మన ఎస్టిమేషన్ ఏమనుకున్నాము, 5 lakhs పెట్టాం కదా, 50,000 10% ప్రాఫిట్ వస్తే చాలు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ 10 year అయ్యేసరికి మనకి ఆ 10% అనేది వచ్చేసింది, 50,000 ప్రాఫిట్ అనేది వచ్చేసింది. అలాంటప్పుడు నో ప్రాఫిట్ నో లాస్ అలాంటప్పుడు దాన్ని ఏమంటారంటే యావరేజ్ ప్రాఫిట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సారీ దాన్ని నార్మల్ రేట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇన్ కేస్ మనం అనుకున్న దానికంటే 50,000 ఎక్స్పెక్ట్ చేసాము, కానీ 60,000 ప్రాఫిట్ వచ్చింది కదా, అప్పుడు దాన్ని ఏమని చెప్తామంటే సూపర్ ప్రాఫిట్ అని చెప్పేసి చెప్తారు. ఓకే, ఫస్ట్ దాన్ని నార్మల్ ప్రాఫిట్ అని చెప్తాము, సెకండ్ దాన్ని సూపర్ ప్రాఫిట్ అని చెప్పేసి చెప్తాం అనమాట. ఓకే, వీటిని బేస్ చేసుకొని ఫస్ట్ యావరేజ్ ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, వాడు ఎవరో ఒకరు వచ్చి మనమే గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేస్తామంటాం అనమాట. అయితే మన దగ్గరికి ఒక పర్సన్ వచ్చి ఇలా చెప్తాడు, ఏమండి మేము ఈ ఇయర్స్ నుంచి మా దాన్ని మీ ఇద్దరు పార్ట్నర్స్గా ఉండి కంపెనీని రన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇంకొక పర్సన్ అనేవాడు ఎంటర్ అవుదాం అనుకుంటున్నాడు. సో మేము తనకి గుడ్ విల్ ఎంత అమౌంట్ అనేది చెప్పాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి
అనేది మనం కన్సల్ట్ చేస్తే మనం అడుగుతాం, మీకు ఏ మెథడ్ కావాలండి, యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లో చేయాలా, సూపర్ ప్రాఫిట్ మెథడ్లో చేయాలా, లేదా క్యాపిటలైజేషన్ మెథడ్లో చేయాలా అని మనం వాళ్ళని అడుగుతాం. అయితే మాకు యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లో చేయండి అని చెప్పేసి వాడు చెప్తాడు. ఏ మెథడ్ చేయాలన్నా ఫస్ట్ మినిమం 5 ఇయర్స్, 2 ఇయర్స్ 3 ఇయర్స్ ప్రాఫిట్స్ తీసుకోవచ్చు, 4 ఇయర్స్ ప్రాఫిట్స్ తీసుకోవచ్చు, 5 ఇయర్స్ ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. మినిమం 5 ఇయర్స్ వరకే మనం ప్రాఫిట్స్ని తీసుకోవాలన్నమాట. ఇది 2021 కదా, 3 ఇయర్స్ ప్రాఫిట్స్ అనుకున్నాం. 2021 నుంచి బిఫోర్ 3 ఇయర్స్ 2020, 2019, 2018 ఈ 3 ఇయర్స్ ప్రాఫిట్ని తీసుకొని యావరేజ్ చేసి ఇంత అమౌంట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ ఇయర్ 50 వచ్చింది, సెకండ్ ఇయర్ 60 వచ్చింది, థర్డ్ ఇయర్ 70 వచ్చింది. వీటన్నిటిని ప్లస్ చేసి బై 3 చేస్తాం. వచ్చిన అమౌంటే వాడికి గుడ్ విల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇచ్చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ అనేవి మనం డిటెక్ట్ చేస్తాం అన్నమాట. అవి ఏంటి అనేది చూద్దాం. ఓకే. ఓకే, ఫాలోయింగ్ ఐటమ్స్ షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద యావరేజ్ ప్రాఫిట్. మనము యావరేజ్ ప్రాఫిట్ అనేది లేదా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ ఫాలోయింగ్ వచ్చేవన్నీ డిడక్ట్ చేస్తాం, అంటే తీస్తాం. ఏంటంటే అవి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మీద వచ్చిన వడ్డీని మనం తీసేస్తాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆర్ ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. మనము పెట్టుబడులు పెడతా ఉంటాం కదా, వాటి మీద వచ్చిన వడ్డీ కానీ లేదా ఇన్కమ్ ఆదాయాలు కానీ మనం తీసేస్తాం. నెక్స్ట్ ఓనర్ శాలరీ ఆర్ పార్ట్నర్ శాలరీ. ఇప్పుడు మన కంపెనీ పెట్టాము, కంపెనీకి శాలరీ ఓనర్ శాలరీ ఉంటుంది కదా, మనమేం శాలరీ తీసుకుంటున్నాం అనుకుందాం. సో మన శాలరీ తీసుకున్నా మనం మైనస్ చేసి ఇవ్వాలి. నెక్స్ట్ పార్ట్నర్ అంటే వేరే వాళ్ళకి మనము పార్ట్నర్కి శాలరీ ఇచ్చిన వాడిది కూడా మనము మైనస్ చేసి చూపించాలి. నెక్స్ట్ నాన్ రికరింగ్ ప్రాఫిట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదో ఒక రీజన్ వల్ల ఈ ఇయర్లో మనము ఏంటి అంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగి మన ఆఫీస్ అనేది కాలిపోయింది. అయితే ఎంత నష్టపోయాం మనము? 1,00,000 రూపాయల సరుకుని నష్టపోయాం. అప్పుడు మనకు ముందే ఇన్సూరెన్స్ కట్టుకున్నాం కాబట్టి 1 lakh మనకి రీఫండ్ వచ్చేసింది అమౌంట్. అది మనకి నాన్ రికరింగ్ ప్రాఫిట్. అదే పని మీద మనకు అలా వస్తూ ఉండవు కదా. రికరింగ్ అంటే మళ్ళీ రావడం. కానీ నాన్ రికరింగ్ అంటే మళ్ళీ రావు కదా. ప్రతిసారి ఆఫీస్ అనేది కాలిపోదు, ప్రతిసారి అటు కాలిపోయినందుకు మనకి అమౌంట్ అనేది ఇవ్వడం. అవి నాన్ రికరింగ్ ప్రాఫిట్స్. మళ్ళీ రాని ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే అవి నాన్ రికరింగ్ ప్రాఫిట్స్ కింద మనము ట్రీట్ చేయాలి. వాటిని అన్నిటిని మనము డిటెక్ట్ చేయాలి, యావరేజ్ ప్రాఫిట్ నుంచి డిటెక్ట్ చేయాలి. ఇన్ కేస్ రికరింగ్ ప్రాఫిట్స్ వస్తే ఏం చేయాలి? రికరింగ్ ప్రాఫిట్స్ వస్తే మనము యాడ్ చేయాలి. ఓకే. ఇప్పుడు మీకు ఈ పాయింట్స్ అన్నీ బాగా అర్థమై ఉంటాయి. నెక్స్ట్ సమ్ ఇది ఒకటి చూసొద్దాము. ఓకేనా. ఓకే. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ బేస్డ్ from the following information based find the average profits for the 4 years. కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని యావరేజ్ ప్రాఫిట్ అనేది 4 years యావరేజ్ ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేయమని చెప్పాడు. ఫస్ట్ ఇయర్ 20,000, సెకండ్ ఇయర్ 30,000, థర్డ్ ఇయర్ 20,000, ఫోర్త్ ఇయర్ 1,000 లాస్, ఓనర్ శాలరీ 5,000 రూపీస్. ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ ఇది మనకి క్వశ్చన్ అనమాట. దీన్ని ఇప్పుడు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఓకే. ఫస్ట్ ఇయర్ ఇది ఫార్ములా ఏంటి అంటే ప్రాఫిట్స్ మైనస్ లాస్ అనమాట. ప్రాఫిట్స్ మైనస్ లాస్. ప్రాఫిట్స్ ఫస్ట్ 3 years ప్రాఫిట్స్ తీసుకుంటాము, దాని నుంచి ఫోర్త్ ఇయర్ ఏమైనా ఉంటే లాస్ అనేది ఉంటే మనం మైనస్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ 20,000, సెకండ్ ఇయర్ 30,000, థర్డ్ ఇయర్ 20,000, ఓవరాల్గా మనకి 70,000 అయింది. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ అనేది మనకి లాస్ ఉంది కదా 10,000 రూపీస్, దాన్ని మనం లెస్ చేస్తాం.
టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి 60,000 రూపీస్ వచ్చింది. ఓకే, దాన్ని టోటల్ ప్రాఫిట్ అని చెప్పేసి చెప్తాం. టోటల్ ప్రాఫిట్ ఎలా వస్తుందండి మనకి? ప్రాఫిట్ మైనస్ లాస్. ఓకే, ఇప్పుడు దీనికి యావరేజ్ ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ 4 years యావరేజ్. 4 years యావరేజ్ అంటే టోటల్ కాస్ట్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. టోటల్ కాస్ట్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఫార్ములా వచ్చి గుర్తుపెట్టుకోండి. టోటల్ కాస్ట్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. టోటల్ కాస్ట్ ఎంత మనకి? 60,000 బై హౌ మెనీ ఇయర్స్? 4 years. 60,000 బై 4 15,000. నెక్స్ట్ 4 years యావరేజ్ ప్రాఫిట్. 4 years యావరేజ్ ప్రాఫిట్ అది మనకి 15,000 వచ్చింది. ఇది జస్ట్ మనకి యావరేజ్ ప్రాఫిట్. ఓకేనా? మైనస్ ఓనర్ శాలరీ. ఓనర్ శాలరీ ఉన్నాం, పార్ట్నర్ శాలరీ ఉన్నాం, మనం డిడక్ట్ చేయాలని చెప్పాం కదా. ఓనర్ శాలరీ 5,000 ఉంది, మనం డిడక్ట్ చేసాము, అది 10,000 వచ్చింది. అదే యావరేజ్ మెయింటైనబుల్ ప్రాఫిట్. ఓకేనా? దాన్ని యావరేజ్ మెయింటైనబుల్ ప్రాఫిట్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ యావరేజ్ మెయింటైనబుల్ ప్రాఫిట్ ఇంటూ హౌ మెనీ ఇయర్స్ పర్చేసెస్ ఇస్తే ఇంటూ ఇయర్స్ పర్చేసెస్ యాడ్ చేస్తాము, ఇది ఇంటూ చేస్తాం. ఓకేనా? 10,000 ఇంటూ 2 years పర్చేసెస్ ఇచ్చాడు నా క్వశ్చన్లోనైతే. 2 years పర్చేస్, 10,000 ఇంటూ 2 years పర్చేస్. ఫార్ములా గుర్తుంది కదా. ఫస్ట్ టోటల్ కాస్ట్ ఫార్ములా ఎలా వస్తుంది మనకి? టోటల్ కాస్ట్ నంబర్ మొత్తం ప్రాఫిట్స్ మైనస్ లాస్ తీస్తే మనకు వచ్చింది టోటల్ కాస్ట్. ఓకే, నెక్స్ట్ యావరేజ్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? టోటల్ కాస్ట్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ వేయాలి. నెక్స్ట్ వచ్చిన యావరేజ్ మెయింటైనబుల్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? ఏమైనా డిడక్షన్స్ ఉంటే దాన్ని తీస్తే మనకి యావరేజ్ మెయింటైనబుల్ ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు మనకి యావరేజ్ మెయింటైనబుల్ ప్రాఫిట్ ఇంటూ హౌ మెనీ ఇయర్స్ ఇస్తే అన్ని ఇయర్స్ మనం చేస్తే మనకి ఒక ఆన్సర్ అనేది వస్తుంది. అది మనకి ఆన్సర్ ముగింపు అవుతుంది అన్నమాట. ఇన్ కేస్ 2 years ప్రాఫిట్ ఇవ్వకపోతే మీకు యావరేజ్ మెయింటైనబుల్ ప్రాఫిట్తోనే ఆన్సర్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఈ క్లాస్లోనే సూపర్ ప్రాఫిట్ కూడా చూసేద్దాం. సూపర్ ప్రాఫిట్ ఎలా అంటే యావరేజ్ మెయింటైనబుల్ ప్రాఫిట్ ఇంటూ యావరేజ్ మెయింటైనబుల్ ప్రాఫిట్ బై యావరేజ్ మెయింటైనబుల్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏమైనా ఇస్తే మనము దాన్ని కూడా మనము మైనస్ చేయాలి. 4 lakh నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? 4 lakh ఇంటూ 10/1000 వచ్చింది, 4,000. ఇది ఎలా వచ్చింది? 4 lakh ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూద్దాం ముందు. ఓకే, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఇప్పుడు మనము క్యాపిటల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ 4 lakh ఇచ్చాడు. 4 lakh మీద నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు అలా అర్థమైంది కదా నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది. అలా చేసాం మనం. ఆడ 4,000 60,000 40,000 వచ్చింది. అలా 60,000 మైనస్ 40,000 ఈజ్ ఈక్వల్ టు 20,000. ఇప్పుడు సూపర్ ప్రాఫిట్ ఈస్ 20,000. ఓకే, దట్ అలా ఆ వేలో మనము ఆన్సర్ అనేది చేయాలి. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలి? టోటల్ కాస్ట్ ఎలా కనిపెడతాము? ప్రాఫిట్స్ మైనస్ లాస్ టోటల్ కాస్ట్. నెక్స్ట్ యావరేజ్ ప్రాఫిట్ ఎలా చేస్తాము? టోటల్ కాస్ట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్, యావరేజ్ ప్రాఫిట్. నెక్స్ట్ యావరేజ్ ప్రాఫిట్ మైనస్ డిడక్షన్స్ ఏమైనా ఉంటే డిడక్ట్ చేస్తాము. డిడక్షన్స్ చేసి మనకి వచ్చిన ఆన్సర్ యావరేజ్ మెయింటైనబుల్ ప్రాఫిట్ అవుతుంది. యావరేజ్ మెయింటైనబుల్ ప్రాఫిట్ ఇంటూ 2 years ఇస్తే 2 years చేస్తాము, 3 years ఇస్తే 3 years చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ సూపర్ ప్రాఫిట్ ఎలా కనుక్కుంటాము అంటే యావరేజ్ మెయింటైనబుల్ ప్రాఫిట్ తీసుకొని దానికి క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద 10% ఆర్ 20% నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తే దాన్ని మనము లెస్ చేసి చూపిస్తాము. వచ్చిందే మనకి సూపర్ ప్రాఫిట్. ఓకే, యావరేజ్ ప్రాఫిట్ సూపర్ ప్రాఫిట్ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎనీ డౌట్స్ కామెంట్ టు మీ. థ్యాంక్ యూ. ఇంకొక విషయం చెప్పలేదు ఫ్రెండ్స్. అవేంటి అంటే మనము అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ టైంలోనే కాదు, రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్ అనేవాడు వెళ్ళిపోయేటప్పుడు కానీ, నెక్స్ట్ మన కంపెనీని మూసేసేటప్పుడు కానీ మనం గుడ్ విల్ని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్ అంటే ఇప్పుడు మనము 3 persons ఉన్నారు, 3 partners కలిపి ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు. మధ్యలోని ఒక పార్ట్నర్కి టైం అయిపోయి రిటైర్డ్ అయిపోతారు అనమాట. అంటే నేను చేయలేనని చెప్పేసి తప్పుకుంటాడు కదా, అప్పుడు కూడా మనము గుడ్ విల్ని క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ కంపెనీని మూసేటప్పుడు అంటే మంచి బిజినెస్ చేస్తూ ఉన్నాము కానీ
అందులో ఒక పర్సన్కి గవర్నమెంట్ జాబ్ వచ్చి వెళ్ళిపోయాడు. అయితే ఇలా అనుకుంటారు ఇంకా అతను వెళ్ళిపోయాడు కదా, ఇంకా మన ఇద్దరం ఏం చేస్తామని చెప్పేసి మనం కంటిన్యూ చేసేస్తాం అనమాట బిజినెస్ని. అప్పుడు కూడా మనము గుడ్ విల్ని క్యాలిక్యులేట్ చేసి ఇలాగా గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేసుకొని పని చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ త్రీ టైమ్స్లో మనము గుడ్ విల్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.